వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ భారీ వర్షం బాన్సువాడ ప్రాంతంలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. సమాజ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకుల కీలక పాత్రను కలెక్టర్ బాదావత్ సంతోష్ నొక్కి చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో అదనపు కలెక్టర్ దేవా సహాయంతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందేలా చూడాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. ఆర్థిక అభివృద్ధికి బ్యాంకులు అందించే తోడ్పాటుపై చర్చించారు. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తివేశారు. ఫలితంగా రాజేంద్ర నగర్ ఫుటేజ్ సర్వీస్ రోడ్డుపై నీరు ప్రవహించడంతో రహదారిని 2 వైపులా మూసివేశారు. వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని వుడ్కూర్ తహసీల్దార్ కార్యాలయ భవనం 16 ఏళ్ల తర్వాత శిథిలావస్థకు చేరుకుంది. రికార్డు రూమ్, అధికారులు కంప్యూటర్ గదుల పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. స్లాబ్లోని ఇనుప రాడ్లు తుప్పు పట్టి ప్రమాదకరంగా మారాయి. దీంతో సిబ్బంది, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నేర నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జీడిమెట్ల సీఐ మల్లేష్ సూచనల మేరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలు తమ గణేష్ మండపాల్లో 102 కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. నిమజ్జనాల అనంతరం బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జీడిమెట్ల పోలీసులకు ఈ కెమెరాలను అందజేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారని నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని, గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలను తేల్చాలని వారు కోరారు. కరీంనగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా లోయర్ మానేరు జలాశయానికి 30,500 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో జలాశయానికి 10 గేట్లను ఎత్తారు. ఎల్ఎండి నుంచి 38,800 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తుతామని, తగ్గితే మూసివేస్తామని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద హమాలీలపై సీఐ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హమాలీలు నిరసనకు దిగారు. ధాన్యం లోడింగ్ పనుల గురించి పోలీస్ ఇన్స్పెక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసి పనిని నిలిపివేసి సహకార సంఘం ముందు బైఠాయించారు. సీఐ క్షమాపణ చెప్పాలని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లందు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి నిలబడాల్సి వస్తూ ఉండటంతో చెప్పులు, ఆధార్ కార్డుల జిరాక్సులు, గొడుగులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామున వచ్చినా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరిపడా యూరియాను అందించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగినట్లు ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టు 75,000 క్యూసెక్ల వరద కొనసాగుతుందని, దీంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువకు 73,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉందని, జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపారు.